అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 5వ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే ఫలితం అంత ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన అదేవిధంగా పెద్దల సలహాలు మేలు చేస్తాయి. దైవ బలం రక్షిస్తుంది. సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అదేవిధంగా తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఎదుగుతారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి. కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచేయనివ్వద్దు. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చంచల స్వభావాన్ని రానివ్వద్దు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయులతో వివాదాలు తొలగిన భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు. సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన పాత రుణాలను తీర్చగలుగుతారు. వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. సమాజంలో కీర్తిని గడిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారంలో లాభాలను